వెల్కమ్ టు ది లియో. ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం. ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఇదొక అంతులేని కథలాగా సాగుతుంది. త్వరలోనే మరికొంతమంది వైసీపీ నేతలకు మాజీ మంత్రుల మెడకు ఉచ్చు బిగసబోతుందని ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. అయితే తాజాగా ఎవరు వీళ్ళు అనే పేర్లు అయితే అధికారికంగానే బయటకు వచ్చేసాయి. అందులో అంబటి రాంబాబు పరిచయం అవసరం లేని పేరు. సంజన సుకన్య అంటే చాలామందికి ఈజీగా అర్థమవుద్ది. అంబటి రాంబాబుతో పాటు చిత్తూరు వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎర్రచందన స్మగ్లర్ విజయానందరెడ్డి, అలాగే మంత్రి కానుమూరు నాగేశ్వరరావు తనయుడు కానుమూరు సునీల్తో పాటు మార్నింగ్ స్టార్ అంటే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి కేతిరెడ్డి. సో ఈ కేతిరెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఒక భాగస్వామిగా ఉన్నాడు. దీంతో పాటు బొత్స సత్యనారాయణ మేనల్లుడు, అలాగే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి చిన్ని శ్రీను. సో మధ్య శ్రీనివాసో ఏదో అసలు పేరు, చిన్ని శ్రీను అంటే చాలామందికి అర్థమవుద్ది. సో వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారు. ఎలాంటి స్కామ్ అది అంటే, రవాణా ఏదైతే ఉంటుందో ఇప్పుడు మద్యం షాపులకు మద్యాన్ని సరఫరా చేయాలి చూసారా, ఆ రవాణా విషయంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కి వారికి అనుకూలంగా నిబంధనలు మార్చుకుని కొన్ని డమ్మీ కంపెనీలు కొంతమంది తెర మీదకి తీసుకొస్తే కొంతమంది సొంత వ్యక్తుల చేతే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయించంటే పేరేమో డమ్మీ ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్ వీళ్ళే చేస్తారు. సో అలాగా మొత్తంగా 450 కోట్ల రూపాయల మేర అంటే ఏదైతే ఏపీఎస్బిడిసిఎల్ ఉందో అది స్వయంగా 450 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ రూపంలో చెల్లించింది. అంటే అది మొత్తం కూడా స్కామే. ఎందుకనంటే వాస్తవానికి ఇది గతంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక సంస్థను ఎంపిక చేసి అది జిల్లా స్థాయి పరిధిలో ఉండేది. ఒక సంస్థను ఎంపిక చేసేవాళ్ళు, దానికి కూడా కేసుకు 13 రూపాయలు ఎంతో మొత్తానికి ఒక లెక్క ఉంది దానికి. సో ఇలా అయితే వైసీపీ వాళ్ళకి లాభాలు మిగలతల, అంటే లాభాలు మిగలట్లేదంటే వాళ్ళకు వచ్చే సాల్తల. రెండోది జాయింట్ కలెక్టర్ల పరిధిలో ఉంటే వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తున్నారు. సో వీళ్ళ పప్పులు ఉడగట్లేదు, అన్ని జిల్లాల్లో వీళ్ళ పప్పులు ఉడగట్లేదు. కాబట్టి ఏం చేశారంటే అసలు ఈ జాయింట్ కలెక్టర్లు అనే వ్యవస్థే తీసేసి వాళ్ళతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలోనే ఈ కాంట్రాక్టర్లను ఎంపిక చేసే విధానానికి తెరదీసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అందులో పెట్టేసుకున్నారు. అంటే జిల్లా స్థాయిలో అయితే ఆటలు సాగట్లేదని రాష్ట్ర స్థాయిలోనే ఆళ్ళ ఆధ్వర్యంలోనే తీసి ఇదిగో ఈ ప్రాంతానికి వీళ్ళు, ఈ ప్రాంతానికి వీళ్ళు, ఈ ప్రాంతానికి వీళ్ళు, ఈ ప్రాంతానికి వీళ్ళు. ఎవరు వాళ్ళంతా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, విజయానందరెడ్డి కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ మేనడు చిన్ని శ్రీని కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, కారుమూరి సునీల్ కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కావచ్చు. సునీల్ అనే వ్యక్తి మొన్న ఏలూరులో పార్లమెంటుకు పోటీ చేశాడు, ఏలూరు పార్లమెంటుకు పోటీ చేశాడు. బహుశా ఈ అవినీతి సొమ్ముతోనే అక్కడి నుంచి పంచి పోటీ చేసి ఉంటాడు. అయితే అక్కడి నుంచి ఓడిపోయాడు అనుకుంటే అది వేరే విషయం. సో ఇలా మొత్తంగా 450 కోట్ల రూపాయలు అయితే స్కామ్ చేశారు. ఇది ప్రభుత్వం రేపో మాపో మళ్ళీ దీన్ని సిట్ విచారణకైతే, అంటే ఈ వ్యవహారం మొత్తాన్ని మళ్ళీ సిట్కి ఇవ్వాలి. వాస్తవానికి లిక్కర్ స్కామ్లో ఇదొక భాగం. సో ఈ వ్యవహారాన్ని కూడా సిట్టే ఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సిట్ చేతిలో పెడితే సిట్టు తన పని కానిస్తుంది. త్వరలోనే వీరందరినీ విచారణకు పిలవడంతో పాటు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందనేది ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. పాపం పైకి మాత్రం చాలా పెద్ద పెద్ద మనుషుల్లా నటిస్తాడు. అంబటి రాంబాబు చెప్పే సూక్తులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. కేతిరెడ్డి మార్నింగ్ స్టార్ పొద్దున్నే బయలుదేరతాడు పాసిమోహాన, అందరూ నిద్రగోడలేక ఆ టయానికే బయలుదేరతాడు. వాస్తవానికి ఆయన బయలుదేరుతాడో ప్రజా సమస్యలు తీర్చేసి ఉద్ధరిస్తాడేమో అనుకుంటారు, కానీ అలా ఉద్ధరించినోడైతే మన గెలిచేవాడే. మన ఓడిపోయాడు కదా ధర్మవరం నుంచి. ఎందుకు ఓడిపోయాడు? ఎందుకంటే ఆయన దోపిడీ తప్ప చేసిందేమీ లేదు. అది మనం కాదు, ప్రజలు చెప్పాలి. ఒక వ్యక్తి మంచి చేశాడా లేదా అనేది ప్రజలు ఓట్ల రూపంలో చెప్పాలా. మరి కేతిరెడ్డి కోట్లు వేయాలి కదా, వేసారా? వేయలేదు. ఆ కేతిరెడ్డి కూడా సూక్తులు, నీతి సూక్తులు చెప్పే కేతిరెడ్డి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో ఒక భాగమే. ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో తన దందాలు నిర్వహించాడు. అది కాకుండా ఇక మిగతా దోపిడీలు అవన్నీ కామన్ అనుకోండి. ఇప్పుడు మాట్లాడేది దీని గురించి కాబట్టి దీని గురించే మాట్లాడదాం. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కాదేది దోచుకోవడానికి అనర్హం అన్నట్టు మద్యం రవాణాలో కూడా దోపిడీ అంటే ఇలాంటి దోపిడీ కాదు. సాధారణంగా రవాణా అంటే ఏదో 100, 1000, 1,00,000 అనుకుంటారు. 450 కోట్ల రూపాయలు కాబట్టే వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చిన్ని శ్రీను, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కానుమూరి సునీల్ పేర్లు తెరపైకి. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి. నేడో రేపో కేసును సిట్కు అప్పగించనున్న ప్రభుత్వం. సో వాస్తవానికి ఇప్పుడు వీళ్ళ పేర్లను వెలికితీసింది ఏదంటే విజిలెన్స్ విభాగం వెలికితీసింది. సో విజిలెన్స్ విభాగానికి చర్యలు తీసుకునే అధికారం ఉండదు. విజిలెన్స్ విభాగం ఎంతవరకు ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇచ్చి ఈ చర్యలు తీసుకోండి అని సిఫారసు మాత్రమే చేయగలుగుద్ది.
సో అలా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అప్పుడు ప్రభుత్వం అది సిఐడికి ఇవ్వాలా, సిట్కి ఇవ్వాలా, ఏసీబీకి ఇవ్వాలా అనేది ప్రభుత్వం డెసిషన్. సో ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ను సిట్ విచారిస్తుంది కాబట్టి ఈ విజిలెన్స్ ఏదైతే విచారించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దీన్ని సిట్ చేతిలో పెట్టి విచారణ సాగించమనే అవకాశం ఉంది. విచారణకు సిట్ చేతిలోకి విచారణ వచ్చిన వెనువెంటనే ముందు వీరందరికీ నోటీసులు జారీ చేయడం జరుగుద్ది. ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వివరణ కూడా తీసుకుంటారు. వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే అదుపులోకి కూడా తీసుకోవచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. అదంతా తర్వాత ప్రాసెస్ అనుకోండి. మద్యం సరఫరా ఆర్డర్ల ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టిన వైకాపా ముఠా ఏపీఎస్పీ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణాలో కూడా మరొక భారీ కుంభకోణానికి పాల్పడింది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాలను వంతులేసుకుని మరీ దోచుకున్నారు. కొందరు నేతలు వారి సంస్థల పేరుతోనే ఈ దందాన్ని నడిపించగా మరికొందరు బినామీలను ముందు పెట్టి వ్యవహారాన్ని ఖండించారు. వైకాపా కీలక నేత బొత్స సత్యనారాయణ మేనలుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్ని శ్రీను అంటే ఆ వ్యక్తే, ఇప్పుడు మనం చెప్పింది ఈ వ్యక్తి గురించే. సో మజ్జి శ్రీనివాసరావు అన్న, చిన్ని శ్రీను అన్న ఒక వ్యక్తే. బొత్స సత్యనారాయణకి మేనలుడు, ప్రధానంగా మేనలుడు. అలాగే మాజీ ఎమ్మెల్యే ధర్మవరం వైకాపా ఇన్ఛార్జి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సో పరిచయం అవసరం లేదు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనందరికీ తెలిసిన వ్యక్తే. సో ఎందుకంటే మార్నింగ్ స్టార్ పేరుతో పాపులర్ అయ్యాడు అప్పట్లో. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఈ పేరు కూడా పరిచయం అవసరం లేదు. సంజన సుకన్య అంటే ఈజీగా అర్థమైపోద్ది అందరికీ. బినామీ సంస్థలతో నడిపితే మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు తనయుడు గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కానుమూరు సునీలు, అలాగే చిత్తూరు వైకాపా ఇన్ఛార్జు ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద్ రెడ్డి వారి సొంత సంస్థలు అంటే మొదటి ముగ్గురునేమో బినామీ సంస్థల పేరుతో నడిపేశారు. వీళ్ళిద్దరూ ధైర్యంగా ఏం చేశారంటే కానుమూరు సునీలును విజయానంద్ రెడ్డి ఏం చేశారంటే ఆ బొక్క మనకు భయం ఏముందో మళ్ళీ మనమే గెలుస్తాం అనుకున్నారేమో కానీ వాళ్ళ సొంత సంస్థల పేరుతోనే ఈ దందా అయితే నిర్వహించారు. సో ఇదంతా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే తన విచారణలో తేరింది. వీరంతా కలిసి 250 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి ఈ కుంభకోణం మొత్తం 450 కోట్లు, అది ముందు ఉంటుంది, నేను చూపిస్తాను. సో దీన్ని సిట్కి అయితే ఇవ్వబోతున్నారు 3 పెంచేసి. వాస్తవానికి ఎలా పెంచేశారు అంటే ఏపీఎస్పీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా కాంట్రాక్ట్ అనేది తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ నిర్ణయించేది. సో ఎంపిక చేసిన సంస్థకు ఒక్కొక్క మద్యం కేసుకు 13 రూపాయలు, కేవలం 13 రూపాయలు చెల్లించేవాళ్ళు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండి డిసైడ్ చేసేది ఎవరికి ఇవ్వాలి దీన్ని అనేది, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను బట్టి. సో ఈ విధానాన్ని దోపిడీకి అనుకూలంగా లేదని భావించిన వైకాపా ముఠా రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది. అంటే ఏపీఎస్బీసీఎల్ అంటే రాష్ట్ర స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనలో మార్పు చేశారు. అందులో రాజు కసిరెడ్డి A1, అలాగే తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A8 లిక్కర్ స్కామ్లో A8గా ఉన్నాడు. వారు ముసుగు సంస్థ అయినటువంటి సిగ్మా లాజిస్టిక్ అనే ఒక సంస్థను తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ రవాణాలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే సిగ్మా లాజిస్టిక్స్ అనే ఒక సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. తెర మీదకి తీసుకొచ్చి దానికి కాంట్రాక్ట్ దక్కేలా చేశారు. దానికి దగ్గర ఇక్కడ చూడండి, ఇందాక మనం ఎంత చెప్పాం, 13 రూపాయలు ఒక్కొక్క కేసుకి కదా. ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్క కేసుకి 34 రూపాయలు చేశారు. 13 రూపాయలకి 34 రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? దాదాపుగా 21 రూపాయి అదనంగా ఒక్కొక్క కేసుకు పెంచేశారు. అలా పెంచడం వల్ల దాదాపుగా దాని మొత్తం విలువ డబల్ అయింది. 13 రూపాయలు పోనీ 13 చేస్తే 26 అవ్వాలా, కానీ ఎంత చేశారు వాళ్ళు? 34 చేశారు. అంటే దాదాపుగా 150% పైగా పెంచేసి దోపిడీకి తెరపడ్డారు. ఇలా ఒక్కొక్క మద్యం కేసు రవాణాపై 21 రూపాయల చొప్పున లబ్ధి పొందారు. ఏపీఎస్పీడీసీఎల్ ఈ సిగ్మా లాజిస్టిక్స్ ఉంది కదా, ఇది వీళ్లకు సహకరించినందుకు దానికి 450 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించింది. దీనికి ఎంత ఇచ్చారు? సిగ్మా లాజిస్టిక్ 5% కమిషన్. అంటే మొత్తం డబ్బులు సిగ్మా లాజిస్టిక్కి వెళ్ళవు, అది కేవలం తెర మీద కనపడద్దు అంతే. డబ్బులన్నీ వీళ్ళు తీసేసుకుని ఏం చేస్తారు అంటే దానికి 5% కమిషన్ ఇస్తారు. ప్రతి 100 రూపాయల్లోనూ 5 రూపాయలు దానికి ఇస్తారనమాట. అలా కమిషన్ బేస్ మీద దీనికైతే ఇచ్చారు. సో ఈ ప్రాంతాలను చూడండి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇందాక సామెత చెప్పింది. అందుకే వీళ్ళు ప్రాంతాలను పంచుకున్నారు. చూడండి, ఈ ప్రాంతం నాది, మనం సినిమాల్లో చూస్తుంటాం, నా ఏరియాలోకి నువ్వు రావద్దు, నీ ఏరియాలోకి నేను రానని సినిమాల్లో చూస్తుంటాం. అలాగే ఇక్కడ రాయలసీమను మొత్తం 2 పంచుకున్నారు. ఎవరయ్యా అంటే ఒకటి ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి విజయానంద్ రెడ్డి, 2 మార్నింగ్ స్టార్ అయినటువంటి కేతిరెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే రాయలసీమ మొత్తాన్ని వీళ్ళు పంచేసుకున్నారు. ఇద్దరు సగం ఒకళ్ళు. అందులో
విజయానంద రెడ్డి ఏమో నిఖిలానంద లాజిస్టిక్స్ అనే ఒక సంస్థ పేరుతో నడిపితే కేతిరెడ్డి బినామీ సంస్థ పేరుతో నడిపాడు. ఇక గుంటూరును అంబటి రాంబాబు కైవసం చేసుకున్నాడు. తన సొంత ప్రాంతం అదే కదా, గుంటూరు అంబటి రాంబాబుని కైవసం చేసుకున్నాడు, బినామీ సంస్థతో నడిపాడు. ఇక ఉభయ గోదావరి జిల్లాలను ఏం చేశారంటే కానుమూరు నాగేశ్వరరావు తనయుడు కానుమూరు సునీలు స్వాధీనం చేసుకుని సొంత సంస్థ పేరుతో నడిపాడు. ఇకపోతే ఉత్తరాంధ్రాని మధ్య శ్రీనివాస్ అంటే బొత్స సత్యనారాయణ ప్రాంతం, ఉత్తరాంధ్ర అంటేనే బొత్స సత్యనారాయణ పేరు మనకి వెలుగులోకి వస్తుంది. సో ఆయన మేనల్లుడు ఏం చేశాడు, తన అనుచరులు బినామీ సంస్థలు ఈ రెండింటి ద్వారా నడిపాడు. మొత్తంగా ఇలా 450 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇది ఒక భారీ స్కామ్. ఇది నేను ఇందాకే చెప్పా, ఏదో రవాణా అంటే 50,000 లక్ష ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ ఇది 100 కోట్ల రూపాయల వ్యవహారం. వీళ్ళు కావాలని దీన్ని రాష్ట్ర స్థాయిలోకి తీసుకువెళ్ళి కావాలని దీన్ని ధరలు పెంచేసి బినామీ సంస్థలను తెర మీదకి తీసుకొచ్చి ఈ రకమైన దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు సిట్టి చేతికి అయితే 1-2 రోజుల్లో ప్రభుత్వం ఆ సిట్టికి అయితే హ్యాండ్ ఓవర్ చేయబోతుంది. చేసిన మరుక్షణమే వీరందరికీ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే సిట్టి చేతికి వచ్చిన తర్వాత మరికొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసు నిలబడాలి అంటే వీటన్నిటికీ కూడా స్పష్టమైన ఆధారాలు కావాలి. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలకు సంబంధించిన ఆధారాలు కావాలి. సో ఆధారాలను సేకరించాల్సిన బాధ్యత మళ్ళీ సిట్టి మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 5గురు ఎవరైతే ఉన్నారో ఈ 5గురి మేరకు ఈ లిక్కర్ స్కామ్ చుట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళు న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడే అవకాశం ఉంది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. త్వరలో ఈరుకోవలోకే వీళ్ళు 5గురు కూడా చేరబోతున్నారు. పైకి మాత్రం పాపం పెద్ద మనుషుల్లాగా నటించడం, సూక్తులు సుమతి శతకాలు కనపడిన ప్రతి ఒక్కరికి సుమతి శతకాలు చెప్పడం, ముఖ్యంగా కేతిరెడ్డి సుమతి శతకాలు చెప్పటం, చేసే పనులు మాత్రం ఇవి అవినీతి అక్రమాలు దందాలు, ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టటాలు, ప్రజల రక్తాన్ని పీల్చేయటం, ఇది వీళ్ళు చేసే వ్యవహారం. ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో వీరి అరెస్టు కూడా తప్పదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి వాదన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.